డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను ప్రభావితం చేసినట్లు అందిన ఫిర్యాదు మేరకు ప్రధాన నిందితుడు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును కాకినాడ రూరల్ సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సర్పవరం సీఐ మాట్లాడుతూ సాక్షులను ప్రభావితం చేసే కేసులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబును విచారణ నిమిత్తం అరెస్ట్ చేశామని, తదుపరి కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తామని, దీనికి సంబంధించిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. సాక్ష్యం చెప్తే చంపేస్తామని, అదేవిధంగా వాళ్ళ దగ్గర వాళ్ళు కంపల్సరీగా సాక్ష్యం చెప్పాలని, లేకపోతే వాళ్ళ మీద వేరే విధంగా అటాకులు జరుగుతాయని భయపెట్టి వాళ్ళకి కొంత అమౌంట్ కూడా ఇచ్చినట్టు భయపెట్టినట్టుగా వాళ్ళు పోలీస్ స్టేషన్కి అప్రోచ్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ డబ్బు కూడా ఏదైతే వీళ్ళు ఇచ్చారో మధ్యవర్తుల సమక్షంలో పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేశారు. దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. అనంతబాబుతో పాటు మధ్యవర్తిత్వం చేసి ఆ డబ్బులు ఇచ్చినటువంటి ఒక లాయరు, మరో 3 సివిల్ వ్యక్తులు మీద 5 మీద కేసు నమోదైంది. ఆల్రెడీ ఇందులో ఒక అతన్ని గతంలో అరెస్ట్ చేశాం. మిగతా ఇప్పుడు ఈరోజు అనంతబాబుని విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకున్నాం. ఈ విచారణ అనంతరం అతన్ని అరెస్ట్ చేసి రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. 2028 నాటికి కాకినాడ జిల్లాలో ప్రతి గ్రామాన్ని హర్ ఘర్ జల్ గ్రామంగా ప్రకటించే దిశగా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలి. జల్ జీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేసిన కాకినాడ రూరల్ సర్పవరం పోలీసులు. డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను ప్రభావితం చేసినట్లు అందిన ఫిర్యాదు మేరకు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించిన సీఐ చెన్నకేశవ. మే 3న నిర్వహించనున్న జాతీయ స్థాయి నీట్ పరీక్ష నిర్వహణకు జిల్లాలో కట్టుదిట్టమైన చర్యలు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్న జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.